హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ బై అమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ చేయబోతున్నాను. మిల్ మేకర్ పకోడీ చేయబోతున్నాను. మిల్ మేకర్ పకోడీకి కావలసిన పదార్థాలు: ముందుగా మిల్ మేకర్ తీసుకున్నాను. మిల్ మేకర్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, నూనె, వేయించడానికి సరిపడా నూనె కావాలి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి కొన్ని నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేడయ్యాయి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుంటున్నాను. కొంచెం మిల్ మేకర్ మెత్తగా అయ్యే వరకు 5 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉంచి దింపేస్తాను. మిల్ మేకర్ మసాలా కర్రీ, మిల్ మేకర్ ఫ్రై, మిల్ మేకర్ గ్రేవీ అలా చేసుకున్నాము. ఇప్పుడు నేను కొంచెం పిల్లలకి వెరైటీగా మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాను. ఎప్పుడు పిల్లలు చికెన్ పకోడీ అని తింటుంటారు. ఈసారి వెజ్ కోసం నేను థర్స్డే అని ఈరోజు మిల్ మేకర్ పకోడీ చేస్తున్నాను. వేడి నీళ్ళల్లోంచి మిల్ మేకర్వి తీసుకుంటున్నాను. 5 మినిట్స్ అయిపోయింది. మనం 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు వేడి నీళ్ళల్లో. మళ్ళీ మిల్ మేకర్లో చల్లనీళ్ళు వేసి ఇందులో కొన్ని చల్లనీళ్ళు వేయాలి. వేసిన తర్వాత కొంచెం మెత్తగా తీసేసి అప్పుడు మనం మసాలా రెడీ చేసి ఇందులో కలిపేసుకోవాలి. చల్లనీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా మిల్ మేకర్ని ఇట్లా ప్రెస్ చేసి నీళ్ళన్నీ తీసేసుకోవాలి. లోపల నీళ్ళుంటే మిల్ మేకర్లో మనం పకోడా చేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదు. ఇలా నీళ్ళు ఇట్లా కొంచెం ప్రెస్ చేయగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మనం తింటుంటే కూడా పిల్లలకి ఇది మిల్ మేకరా లేదా చికెన్ పకోడా అనేది అర్థం కాకుండా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు వేసుకున్నాను. కారం, ధనియాల పొడి, పసుపు, కొంచెం ఫుడ్ కలర్, కార్న్ఫ్లోర్, ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే వేడి నీళ్ళల్లో తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేస్తున్నాను. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. నూనె వేడయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిల్ మేకర్ వేస్తున్నాను. ఇలా మెల్లగా కొంచెం వేసుకోవాలి.
ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో మనకు కొన్ని నీళ్ళు ఉంటాయి, అవి నూనెలో వేయిస్తుంటే వెళ్ళిపోయి మనకు ఇప్పుడు చికెన్ లేయర్స్లా ఎలా ఉంటుందో మెత్తగా అలా చికెన్ లాగానే ఉంటుంది. ఈ చికెన్ పకోడీకి మిల్ మేకర్ పకోడీ సేమ్ ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. వెజ్ తినేటోళ్ళకి కూడా సూపర్ ఉంటుంది, చికెన్ పకోడీ లాగానే ఉంటుంది. ఇలా క్రిస్పీగా అయ్యాక రెడ్ కలర్లో కనిపిస్తాయి, ఇక మెల్లగా తీసుకోవాలి. Super. Very tasty. Very tasty. Very tasty. Very tasty. Sweet also.